విజయవాడ నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. 5వ నెంబర్ రోడ్లోని పుష్ప హోటల్ దగ్గర రోడ్లు జలమయమయ్యాయి. విజయవాడలో తాజా పరిస్థితిని టీవీ9 కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ నగరం మొత్తం కూడా చిగురుటాకులా వణికిపోతోంది. దాదాపు గత 4 గంటలు కూడా వర్షం కురుస్తోంది. ఇప్పుడు టైం వచ్చేసి 11 గంటలు దాటింది. అయినప్పటికీ కూడా నగరంలో జోరు వానకు సంబంధించి ఇంకా కొనసాగుతూనే ఉంది. వర్షం కారణంగా విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధాన రోడ్డు కూడలు మొత్తం కూడా వర్షం నీటిలోనే నిండిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఇటు బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, 5 రూట్ ఏ రూట్ చూసినా కూడా ప్రస్తుతం వర్షం నీటితోనే నిండిపోయినటువంటి పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ప్రజలంతా ఇళ్లకు వెళ్లేందుకు కూడా తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. మనం చూడొచ్చు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు మొత్తం కూడా వర్షం నీటితోటి నిండిపోయిన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. గత 4 గంటలుగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది. నగరవాసులు కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. వాహనాలు ఎక్కడికక్కడ మొరాయిస్తూ ఉన్నాయి. ఇళ్ళకి వెళ్ళేటటువంటి క్రమంలో వాహనాలు రోడ్లపై నిలిచిపోవడంతో ఎక్కడి వాహనాలను అక్కడే వదిలిపెట్టేసి వారి స్వస్థలాలకు, వారి సొంత నివాసాలకు వెళ్లేందుకైతే నగరవాసులు పయనమయ్యారు. ఉదయం దాదాపుగా వర్షం పడుతుందని ఇటు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది, వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఇంత అనూహ్యంగా ఇంత పెద్ద ఎత్తున వర్షం పడుతుందని కూడా ఎవరు ఊహించలేదు. ఒకవైపు ప్రకాశం బ్యారేజ్కి వరద ఉధృతి కొనసాగుతుంది, మరోవైపు నగరంలో ఉన్నటువంటి ప్రధాన కూడళ్ళు ఇటు మొత్తం కూడా వర్షం నీటితో నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. రోడ్లపైన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి సాక్షాత్తు మంత్రి నారాయణ ఎక్కడైతే వర్షం కురుస్తున్నటువంటి ప్రాంతాల్లో రోడ్లపైన వర్షం నీరు నిలిచిపోయిందో ఆ ప్రాంతాల్లో స్వయంగా పరిశీలిస్తూ ఉన్నారు, పర్యటిస్తున్నారు. అక్కడ వాస్తవ పరిస్థితిని కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అయితే ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి అధికారులు ఇటు కమిషనర్ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే వర్షం పడుతున్నటువంటి క్రమంలో రోడ్లపైకి వస్తూ ఇటు విద్యుద్ఘాతాలకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మ్యాన్హోల్స్, డ్రైనేజీలో పడి మృతి చెందేటటువంటి అవకాశాలు ఉంటాయి. విజయవాడ నగరంలో నిన్న జరిగినటువంటి ఘటనలు ఉదాహరిస్తూనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం వర్షం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇదే పరిస్థితి రాబోయే 48 గంటల పాటు కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తూ ప్రస్తుతం టైము 11 గంటలు దాటినప్పటికీ కూడా వర్షం ఉధృతి ఇంకా కొనసాగుతున్న పరిస్థితి మనకి విజయవాడ నగరంలో కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరసింహతో వసంత్, టీవీ9 విజయవాడ నుంచి.